ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అప్పుడు సో రియల్మీ నర్జో 90X5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొత్త వేరియంట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మెరూన్ రెడ్ కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అవి అఫీషియల్గా మీరు రియల్మీ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్లిప్కార్ట్ అక్కడ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మెరూన్ రెడ్ కలర్ స్పెసిఫిక్గా మనకి ఫిబ్రవరి 14 రోజు అయితే వస్తుంది అనమాట. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ మంచి స్పెసిఫికేషన్స్తో పాటే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళని చూడండి. సో శాంసంగ్ వాళ్ళది శాంసంగ్ గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్కి సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే అఫీషియల్గా పోస్టర్ అయితే వచ్చేసి 25th ఫిబ్రవరి ఇదే నెల శాంసంగ్ వాళ్ళ S20 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అదే రోజు లాంచ్ అయిపోతే అడిషనల్ ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా సరే కూడా ఆ రోజు మనకు తెలుస్తాయి అనమాట. సో చూడాలి ఏంది కదా ఏందనేసి అయితే ఆ రోజు అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళది ఐక్యూ Z11 X ఈ రెండు స్మార్ట్ ఫోన్ సంబంధించినవి చైనాలో 3C సర్టిఫికేషన్ డేటాబేస్లో బయటపడ్డాయి అంటవి. సో వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే లెవెల్ వచ్చేసి ఐక్యూ Z11 వచ్చేసరికి 90W ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ స్పెసిఫికేషన్ సిమిలర్గానే ఒకటి రెండు చేంజెస్తో పాటు కూడా వస్తున్నవి. సో మెల్లమెల్లగా ఏమంటారు అప్డేట్ వస్తుంటాయి కదా, అక్కడ వచ్చిందంటే అక్కడ లాంచ్ అయినాక 2-3 నెలలకి మన ఇండియా కూడా లాంచ్ అయిపోతుంది. సో రాబోయే కాలంలో లైక్ ఇప్పుడు లాంచ్ 3 సర్టిఫికేషన్ అంటే మేబీ ఏప్రిల్ కానీ మేలో కానీ ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ కావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళని చెప్పడం. సో గూగుల్ వాళ్ళ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్స్ అయితే మనకు అందరూ తెలిసిందేగా ప్రీ ఆర్డర్స్ ఫిబ్రవరి 18th రోజున ప్రీ ఆర్డర్స్ అయితే వచ్చేస్తారు అనేసి అయితే అన్నారు. అడిషనల్గా చూసుకుంటే 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 2000 బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇది పిక్సెల్ 9A ఉంది కదా, సో 9A కంటే ఇది ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్డ్ ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే గోబోట్ నుంచి అన్నమాట. సో గోబోట్ వాళ్ళు మస్టాంగ్తో పాటు ఇది క్రాస్ అనేసి అయితే వచ్చారు. సో సింపుల్ చెప్పుకోవాలంటే గోబోట్ మస్టాంగ్ స్మార్ట్ వాచెస్ వచ్చేసినాయి. ఇక్కడ ఇది 3000 రూపాయల స్మార్ట్ వాచ్ అంటే ప్రీ ఆర్డర్స్కి అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీ ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు. రూపాయస్ నాకైతే బాగా అనిపించింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ అయితే లేదు, హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో ఉన్నాయి. సో ఇది కొంచెం గేమింగ్ అండ్ హార్డ్వేర్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు. ఏంటంటే ఎన్విడియా వాళ్ళు బండిల్ చేస్తారు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే రెసిడెంట్ ఈవిల్ రెక్వియం ఏదైతే గేమ్ ఏదైతే ఉందో ఎన్విడియా వాళ్ళు RTX 5090, 5080, 5070 Ti అండ్ 5070 గ్రాఫిక్ కార్డులతో పాటు బండిల్ అయి వస్తుంది అనమాట. దీనికి కొన్ని క్రైటీరియాస్, కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫిబ్రవరి 10th నుంచి మార్చ్ 16th మధ్యలో ఉండాలి, ఏప్రిల్ 16th లోపల అన్వెయిల్ చేసుకోవాలనేసి అయితే ఉందన్నారు. సో గేమ్ వచ్చేసరికి ఫిబ్రవరి 27th గేమ్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. సో చూడాలి. నేనైతే పెద్దగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోలేను, కానీ డీసెంట్గా రన్ అయిపోతుంది, మంచి గేమే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఇది కూడా ఎన్విడియా వాళ్ళని చెప్పడం. సో ఎన్విడియా వాళ్ళ GTC 2026 కీనోట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మార్చ్ 16th కీనోట్ అయితే ఇస్తామన్నమాట జెన్సంగ్ మ్యాంగ్ది. సో దాంట్లో మనకి నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు వస్తాయి, ఏంది వస్తాయి, రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఆడ కన్ఫర్మ్ అయింది. మార్చ్ 16th వెయిట్ చేయాల్సింది, ఇంకా ఒక నెల రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్లో అనమాట. సో స్టీమ్లో షాడో ఆఫ్ ద టూమ్ రైడర్ డెఫినెటివ్ ఎడిషన్ గేమ్ అయితే మీకు మంచిగా అవైలబుల్ ఉందన్నమాట. 2018లో వచ్చింది, కొంచెం పాత గేమే. మంచి విషయం ఏంటంటే గేమ్ ఆడే ముందు మీకు ఈ గేమ్ యొక్క డెమో వర్షన్ కూడా అవైలబుల్ ఉంది, డెమో ట్రై చేసుకోవచ్చు. అండ్ గేమ్ యొక్క ప్రైస్ చూసుకొని 300 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి గేమే బై, స్మూత్గా ఆడుకోవచ్చు. విండోస్, మ్యాక్, స్టీమ్ OS, లినక్స్లో కూడా ఈజీగా రన్ అయిపోతాం. 40GB స్టోరేజ్తో పాటు వస్తుంది, 8GB ర్యామ్తో పాటు కూడా వస్తుంది. అడిషనల్ సిస్టమ్ రిక్వైర్మెంట్ కావాలంటే నేను ఆడినాను, నా సిస్టమ్ రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్లో అవి చెక్ చేసుకోండి. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ బై నచ్చింది, మంచిగా యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.